బనగానపల్లెకు చెందిన న్యాయవాది హత్య కేసులో 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా ఇద్దరు నిందితులకు జైలు శిక్ష మరియు జరిమానా ఖరారు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు. వివరాల మేరకు మహానంది పోలీసులు 2018వ సంవత్సరంలో సెక్షన్ 302, 201, 379 డెడ్ విత్ 4 కేసు నమోదు చేశారు. బసవరాజు హత్య కేసులో మొదటి ముద్దాయి బొడ్డు సుజాత అనారోగ్యంతో కోర్టుకు హాజరు కాలేదు. 4వ ముద్దాయి చనిపోవడం జరిగింది. 2వ ముద్దాయి నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా, 3వ ముద్దాయి నాగేంద్రకు 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 500 రూపాయలు జరిమానా విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడు న్యాయవాది బసవరాజు, ముద్దాయి బొడ్డు సుజాత ఒక కేసు విషయంలో ఇద్దరికి అక్రమ సంబంధం ఏర్పడడంతో కొన్ని సంవత్సరాలు కొనసాగింది. కొంతకాలం తరువాత వీరి మధ్య అక్రమ సంబంధం బెడిసి కొట్టింది. ముద్దాయి బొడ్డు సుజాత మృతునిపై కక్ష పెట్టుకుని 2015వ సంవత్సరంలో నంద్యాలకు వెళ్దామని చెప్పి న్యాయవాదితో కలిసి బనగానపల్లె నుండి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో పాణ్యం వద్ద 2వ ముద్దాయి నాగరాజు సహాయంతో కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి త్రాగించడంతో బసవరాజు మృతి చెందడంతో అదే కారులో నంద్యాలకు వచ్చి 3వ ముద్దాయి అయిన బి కోడూరు గ్రామానికి చెందిన నాగేంద్ర సహాయం తీసుకుని మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలో శవాన్ని కాల్చివేయడం జరిగింది. ఈ విషయం గురించి మరుసటి రోజు విఆర్ఓ మహానంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరచగా జడ్జి విచారణ చేసి నేరం రుజువు కావడంతో శిక్షను, జరిమానాను విధించారు. పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.